ఒక్క హైడ్రాతో హడలెత్తిపోతుంటే మరో పక్క జీపీ లేఅవుట్లు కూడా రద్దు చేస్తానని చెప్పి ఒక ఆర్టికల్ కూడా మనం చూసాము, న్యూస్ పేపర్లో ఒకటి రావడం కూడా జరిగింది. సో వాస్తవంగా ఏం జరుగుతుంది మేడం? బేసికల్గా అంటే హైడ్రా ఎలా పనిచేస్తుందో అయితే చూస్తున్నాము ఒక 2 months నుంచి. సో హైడ్రా అనేది ఫేజెస్ వైజ్ ఎవాల్వ్ అవుతూ ఫస్ట్ బఫర్ జోను, ఎఫ్టిఎల్ జోన్స్ ఇట్లా టార్గెటెడ్గా ప్రస్తుతానికి విత్ ఇన్ ఒక జ్యూరిస్డిక్షన్ హెచ్ఎండిఏలో ఒక జ్యూరిస్డిక్షన్ లెవెల్ వరకు వర్క్ చేస్తున్నారనమాట. వెరాస్ కమింగ్ టు జీపీ లేఅవుట్స్ అనేవి మనకి ఇంతకుముందు మాస్టర్ ప్లాన్ లేనప్పుడు, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లేనప్పుడు, ఎట్ ద సేమ్ టైం డిటిసిపి లిమిట్స్ లేనప్పుడు మనకు మామూలుగా అంటే ఒక లేఅవుట్ జస్ట్ నామినల్గా గీసుకునే వాళ్ళు అనమాట. అంటే 30 feet 20 feet నామినల్గా ఒక లేఅవుట్ గీసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఇండివిజువల్గా ప్లాటింగ్ హౌసెస్ అనేవి కట్టుకునే వాళ్ళు అనమాట. సో జీపీ గ్రామ పంచాయత్ లేఅవుట్స్ అనేవి ఒక రకంగా అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయిపోయాయి అవి కాలక్రమేణా. అంటే ఎప్పుడైతే మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రావడము, హుడా లిమిట్స్, ఎట్ ద సేమ్ టైం డిటిసిపి లిమిట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత జీపీ లేఅవుట్స్ అనేవి అనాథరైజ్డ్ లేఅవుట్స్గా గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ని కూడా ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసే ప్రాసెస్లు ఫేజెస్ వైజ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. జీపీ లేఅవుట్స్ అంటే ఎక్కడో గ్రామాల్లో ఉంటాయి, దూరంగా ఉంటాయి, అవి సిటీలో ఉండవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎవాల్వ్డ్ హైదరాబాద్ విత్ ఇన్ హుడా లిమిట్స్లో కూడా చాలా వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక ప్రాపర్ సిటీ ప్లానింగ్ లేనప్పుడు చేసిన లేఅవుట్లు అనమాట. వాటిలన్నింటినీ ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత అవన్నీ రెగ్యులరైజేషన్లోకి వచ్చాయి. అంతేగాని గ్రామ పంచాయతీ లేఅవుట్లు అంటే ఎక్కడో దూరంగా ఉంటాయి, సిటీకి దూరంగా ఉంటాయి, డిటిసిపి లిమిట్స్లో ఉంటాయి, బియాండ్ దట్ ఉంటాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న లేఅవుట్లు ఉన్నాయి, హుడా లిమిట్లో ఉన్నవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అంటే మనకు రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకుని అయితే ఎల్ఆర్ఎస్ కట్టిన వాటికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎన్ఓసీలు, అబ్జెక్షన్స్ ఎలాంటివి తీసుకొస్తారు అనేది మనకు తెలియాల్సి ఉందన్నమాట. సో నిషేధిస్తారు అంటే అక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఆల్రెడీ. ఇప్పుడు హైడ్రా కూడా అలాగే ఇల్లు కట్టిన స్ట్రక్చర్ని కూడా కూల్ చేస్తున్నారు కదా. ద సేమ్ వే ఈ జీపీ లేఅవుట్స్ని నిషేధిస్తున్నారు అంటే ఏ రకంగా నిషేధిస్తున్నారు, వాటికంటూ ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ కట్టేసి ఉన్నారు అనుకుందాం, రెగ్యులరైజేషన్లో ఉంది ఆ లేఅవుట్ లేదా ఆ ప్లాట్ రెగ్యులరైజేషన్లో ఉంది అంటే వాళ్ళకి ఎలాంటి లా అనేది వర్తిస్తుంది అనేది వాళ్ళ ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉందండి. బట్ యాజ్ పర్ లీగల్గా తీసుకుంటే జీపీ లేఅవుట్స్ ఆర్ అనాథరైజ్డ్ లేఅవుట్స్. బట్ ప్రస్తుతానికి ఒకవేళ జీపీ లేఅవుట్స్ని నిషేధిస్తారు అంటే ఇవి ప్రస్తుతానికి విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ వరకే వచ్చేటట్టుంది. డిటిసిపి వరకు అయితే ఇది ఎక్స్టెండ్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఎల్ఆర్ఎస్ కట్టకపోయింటే ఇబ్బంది పడాలి, ఎల్ఆర్ఎస్ కట్టి ఉంటే మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన విషయం. అంటే ఏంటి దీని వెనకున్న వ్యూహం ఏంటి, ప్రభుత్వ వ్యూహం? అంటే హైడ్రా పనితీరు చూస్తుంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే మనకున్న లేక్స్ 3000 చెరువులు ఉండేవంటండి మనకు. ఇప్పుడు అవి హార్డ్లీ 700కో 800కో వచ్చేసాయంట. అంటే పాపులేషన్ పెరిగే కొద్దే ఎన్వైరన్మెంట్ అనేది కిల్ అయిపోతూ ఉంటుంది, మనం ఒక ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నాం అన్న దాంతో హైడ్రా ముఖ్యంగా లేక్స్ని కాపాడుకోవాలి అనే దానిని బేస్ చేసుకొని హైడ్రా ఒక ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఇదితో తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు, హైడ్రా సూత్రం ఏం లేదు, ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ద స్టేట్. అంటే ఇక మీదట మనం ఇలాంటి విధ్వంసం జరగకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని ఎజెండా కూడా ఎలా అంటే ఈ ల్యాండ్స్ అన్నిటినీ మళ్ళీ మనం ప్రొక్యూర్ చేసుకొని దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఫర్దర్గా, మళ్ళీ ఎకో సిస్టమ్ నేచర్ ఫ్రెండ్లీగా ఏం చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. వేరాస్ కమింగ్ టు జీపీ లేఅవుట్స్ ఏంటంటే ఇప్పుడు మనకు హెచ్ఎండి అనుకోండి, మనకు 100 feet అప్రోచ్ రోడ్ ఉండాలి, విత్ 40 feet రోడ్స్ 100% ఉండాలి, 60 feet రోడ్స్ ఉండాలి, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఫర్ ద ఎమ్యూనిటీస్కి వదిలేయాలి, ఓపెన్ స్పేస్కి వదిలేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇట్లా డిటిసిపికిను హెచ్ఎండిఏకి కొన్ని నార్మ్స్ ఉంటాయన్నమాట. ఈ రకంగానే లేఅవుట్ డెవలప్ చేయాలి, ఈ రకంగానే కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి. వేరాజ్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ తీసుకుంటే అలాంటి రూల్స్ ఏం ఫాలో అవ్వరు వాళ్ళు. 30 feet రోడ్ కూడా వేసుకుంటారు, 20 feet రోడ్ కూడా వేసుకుంటారు. సో వేరాజ్ ఇలాంటి ఒక స్కీమ్స్ ఇలాంటి ఒక ప్రాసెస్లు తీసుకొచ్చినప్పుడు బెటర్ ఎకోసిస్టమ్ని బెటర్ ఇన్ఫ్రాని డెవలప్
చేయగలుగుతారు కదా అన్న దాంతో మేబీ దీన్ని తీసుకురావచ్చేమో. అంటే 20 feet రోడ్లో వెళ్తే ఎలా ఉంటుంది, 100 feet రోడ్లో ఎలా ఉంటుందో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి మేబీ ఇట్ మే లీడ్ టు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓ పక్క హైదరాబాదు విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది, చాలా వేగంగా ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ రావటం, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోవటం. ఇదే స్పీడ్లో ఉన్న హైదరాబాదు కాస్త స్లో డౌన్ అయింది. అంటే చాలామంది ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే కేవలం హైడ్రా వచ్చిన తర్వాతే మార్కెట్ కాస్త స్లో డౌన్ అయిందని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుంది. అందులో వాస్తవాలు ఏంటి మేడం? యాక్చువల్గా గత 8 months నుంచి మన ఎలక్షన్స్ మొదలైన నవంబర్ డిసెంబర్ టైం నుంచి మనకు 100% ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది మాత్రం 100% స్లో డౌన్ అయిందనే చెప్పాలి. దానికి కారణం ఏంటి అంటే కొత్త గవర్నమెంట్ అనేది రావడం. ఈ గవర్నమెంట్ యొక్క ప్యాటర్న్ ఏంటి, వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు, వీళ్ళు ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేయబోతారా లేకపోతే రెవెన్యూని పెంచే ప్రయత్నాలు చేస్తారా అనే దాని మీద జనాలు ఒక 3-4 months అక్కడ వెయిట్ చేశారు. అది అయిన వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ కొత్త గవర్నమెంట్ రాగానే మనకు వచ్చిన ఇమీడియట్ థింగ్ ఏంటి, ఫార్మాసిటీ రద్దు చేయడం అండ్ మెట్రో రాయదుర్గం నుంచి చేంజెస్ చేయడం. సో ఏది కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఒక పాజిటివ్ ఇండెక్స్ని ఇచ్చే రకంగా అయితే మనకు గవర్నమెంట్ ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ హైడ్రా వచ్చింది. హైడ్రా రావడం వల్ల ఏమైంది అంటే ఒక ఫుల్లీ పర్మిషన్స్ వచ్చి బ్యాంకు లోన్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా కూల్ చేయొచ్చా అంటే ఇంకా సబ్జెక్ట్ మనం ఎక్కడ తెలుసుకోగలుగుతాం అనే దాని మీద జనాలు ఒక సిస్టమ్ని నమ్మడం మానేశారు. కానీ సిస్టమ్ని వీటన్నిటిని పక్కన పెడితే ల్యాండ్ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎనీ ల్యాండ్ ఎఫ్టీఎల్లో ఉంది అంటే అది ఎఫ్టీఎల్లోనే ఉంటుంది, బఫర్ జోన్లో ఉందంటే అది బఫర్ జోన్లో ఉన్నట్టే, 111 జీవోలో ఉందంటే అది 111 జీవోలో ఉన్నట్టే, కన్జర్వేషన్లో ఉందంటే అది కన్జర్వేషన్లోనే ఉన్నట్టే. దాన్ని మళ్ళీ మనం నాలాగా మార్చి పర్మిషన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టినా సరే ఆ ల్యాండ్ యొక్క బేసిక్ ఫౌండేషన్ మాత్రం ఇదే అనుకోండి, 100% అది స్క్రూటినీకి వెళ్ళాల్సిందే. ఈరోజు హైడ్రా వచ్చింది కాబట్టి మనం అది ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు కేవలం అది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండి బ్యాంక్ లోన్లు వస్తేనే సరిపోదు. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి కెడెస్ట్రీ విలేజ్ మ్యాప్ చూసుకొని అక్కడ ఏదైనా చెరువు ఉందా, గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి శాటిలైట్ మ్యాప్స్ చూసుకొని అసలు ఆక్యుపెన్సీ ఎలా అయ్యింది ఆ లెవెల్ వరకు అనేది చెక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ హైడ్రాకి గురయ్యే వాళ్ళు కాదనమాట. సో ఈ హైడ్రా అనేది ఏంటంటే ఒక ఇన్వెస్టర్కి, ఒక సగటు ఇన్వెస్టర్కి ఒక మైండ్ సెట్లో ఏంటంటే అంటే మేము సిస్టమ్ని బిలీవ్ చేయకూడదు, బ్యాంక్ లోన్ ఇచ్చినంత మాత్రాన ఈ ప్రాజెక్ట్ జెన్యూన్ ప్రాజెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. కానీ మీరు కొనే ముందు ఇవన్నీ చూసుకున్నట్లయితే బేసిక్ ల్యాండ్ రూల్కి కనుక స్టిక్ అయిన ఉంటే ఈరోజు హైదరాబాద్నే పడకపోయే వాళ్ళు ఎవరు కూడా. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు కరెంట్ డిస్ట్రక్టివ్ ఫేజ్లో ఏదైతే చేస్తున్నారో హైడ్రా డెమాలిషన్ చేస్తుందో అవన్నీ కూడా చాలా వరకు నార్మల్ పీపుల్ అవ్వడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ చాలా డెవలప్ అవుతుంది అనమాట. కానీ హైడ్రా అనేది ఒక రకంగా ఎకలాజికల్గా ఎన్వైరన్మెంటల్గా తీసుకుంటే అది చాలామంది యాక్టివిస్టులు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కూల్ చేయడం కాదండి పెద్ద విషయము, కూల్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారు, అక్కడ 10 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వబోతారు, వాళ్ళని ఎక్కడికి రీప్లేస్ చేయబోతారు. ఒక నాలా మీద ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు, ఒక కుంట మీద ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు అంటే సరే బిగ్గర్ విల్లాస్ అవన్నీ పక్కకు పెట్టేస్తే ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి కైండ్ ఆఫ్ సొల్యూషన్ చూపిస్తుంది అనేది కమప్ అవ్వాల్సిన విషయం అనమాట. అండ్ రియల్ ఎస్టేట్ స్లో అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్యాటర్న్ అనేది అర్థం కావటం లేదు. ఏ ఏరియా పాపప్ అవుతుంది, ఏ ఏరియాలో మనం ఇప్పుడు ఒక ఎక్స్ అమౌంట్ పెడితే అది 2x 3x అవుతుంది అనే ఒక డైరెక్షన్ అయితే లేదు. దానివల్ల ఏ ఏరియాలో పెట్టాలో తెలియక ఎక్కడ గ్రోత్ చూడగలుగుతామో అర్థం కాక వెయిట్ అండ్ వాచ్ పీరియడ్లో అయితే పీపుల్ ఉన్నారు.